హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ ఖచ్చితంగా వీడియోకి ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో మాత్రం వీలైతే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అందరికీ కూడా. సో ఇది ఒకటే మీ నా రిక్వెస్ట్. సో ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా లైక్స్ అయితే చాలా మిస్ అవుతున్నాయి. లైక్స్ వేయండి ఖచ్చితంగా. ఇంకా ఆల్రెడీ వచ్చేసాము, ఎండింగ్కి వచ్చేసాము. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. సో ఎవరు విన్నర్, ఎవరు రన్నర్, ఎవరు బ్రీట్ కేస్ తీసుకోబోతున్నారు అనేది అయితే క్లియర్ గా మాట్లాడదాం. ఈసారి విన్నర్ కి పెద్ద బొక్క పడేలా ఉన్నది అని చెప్పేసి ఆల్రెడీ ప్రీవియస్ ఓటింగ్ అనాలిసిస్ లోనే చెప్పాను కదా. సో దాని గురించి కూడా మాట్లాడతాను. లైక్ చేశారు కదా, ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి ప్లీజ్. ఎందుకంటే లైక్ చేస్తేనే రీచ్ వస్తుంది, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా లేట్ చేయను. సో ఓవరాల్ గా ఇప్పుడు టాప్ 5 ఉన్నారు. టాప్ 5 లో ఉంది, అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా కోడైకి వస్తుంది, రచ్చలేపుతున్న వీడియోనే అందరికి అర్థమైపోతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్, మెయిన్ థింగ్, మెయిన్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే విన్నర్ రన్నరే కాదు, ఏకంగా సూట్ కేసు ఎవరు తీసుకోబోతున్నారు, ఎవరు తీసుకుంటే ఛాన్స్ ఉంది అండ్ ఎవరికి ఎంత అమౌంట్ రాబోతుంది, అంటే సూట్ కేసు తీసుకుంటే అమౌంట్ ఎంత ఆఫర్ చేయబోతున్నారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో అందుకనే చెప్తున్నాను వీడియోకి లైక్ చేయమని చెప్పేసి పదే పదే. సో ఇంకొకటి ఏంటంటే గ్రాండ్ ఫినాలి అప్డేట్స్. ఆల్రెడీ కళ్యాణ్ పడాలకి దెబ్బ తాకింది తలకి. అండ్ ఏంటంటే ఇది బ్లైండ్ ఫోల్డ్ చేస్తూ కింద పడిపోయాడు. అండ్ టాస్క్ లో సీక్రెట్ టాస్క్ ఈ టాస్క్ పెట్టారంట. ప్రదీప్ మాచిరాజు అండ్ శ్రీముఖి వెళ్ళారు. అక్కడ ఏదో టాస్క్ లో దెబ్బ తాకిందంట తలకి. బట్ అంత పెద్ద ఇంజూరీ అయితే కాదు. సో దెబ్బ తాకిందేనంట. అది దాన్ని కూడా మీరు వేరే విధంగా పోర్ట్రై చేసుకోకంటారా స్వామి. సో ఇది జరుగుతున్నది. హౌస్ లో శివాజీ గారు వచ్చారు, లయ వచ్చారు, కొంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారు. సో కొంత నడుస్తూ ఉంది, ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. జరుగుతూ ఉన్నాయి సిచ్యువేషన్స్. ఈ రోజు తోటి ఓటింగ్ అనేది క్లోజ్ అవబోతుంది. ఇంకా కొన్ని గంటలే ఉంది ఓటింగ్ అనేది చేసుకోండి. ఇంకా లేట్ చేయను, సోది ఎక్కువైపోయినట్టుంది. విన్నర్ ఎవరు, సో రన్నర్ ఎవరు, సూట్ కేసు తీసుకోవడానికి హైలీ ఛాన్సెస్ ఉంది. ఈసారి టాప్ 5 లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా టాప్ 5 నుంచే సూట్ కేసు ఆఫర్ ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది అని అంట. అంటే ఎప్పుడైనా కూడా టాప్ 3 ఉన్నప్పుడు, టాప్ 2 ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్రీట్ కేస్ అనేది గట్టిగా ఆఫర్ చేస్తారు. ఈసారి అలా కాకుండా టాప్ 5 ఉన్నప్పుడు కూడా సూట్ కేసు ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది అని అంట. అలా సూట్ కేసు ఆఫర్ చేసినప్పుడు మోస్ట్లీ ఎంత అమౌంట్ అనేది కూడా రివీల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది అని అంట. అంటే ఇప్పుడు టాప్ 5 ఉన్నారు. టాప్ 5 ఉన్నప్పుడు మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాము, ఒక సూట్ కేసు పంపిస్తున్నాం. ఆ సూట్ కేసులో ఎంత ఉంది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా అడిగి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. దాంట్లో మాక్సిమం డైరెక్ట్ గా ఒక 5 lakhs పెట్టే ఛాన్సెస్ హైలీగా ఉంది అనంట. ఆ 5 lakhs బ్రీట్ కేసు ఎవరైనా పట్టుకొని హౌస్ లో నుంచి బయటకు వస్తారా లేరా అనేది మీకేమనిపిస్తుంది? సో నాకు అనిపించిన ప్రకారంగా క్లారిటీగా ఉంది ఎవరు అని అంటే సంజన గారు ఉన్నారు. సో సంజన గారు ఈ 5 lakhs ఒకవేళ ఆఫర్ చేస్తే ఖచ్చితంగా సంజన గారు ఆ 5 lakhs తీసుకొని హౌస్ నుంచి బయటకు వస్తుంది. ఇది ఒక పాసిబిలిటీ. ఖచ్చితంగా ఇది కూడా ఆ బిగ్ బాస్ టీమ్ చర్చల్లో ఉంది అని అంట. సో టాప్ 5 ఉంటారు చూసారా, ఆ టాప్ 5 లో ఉన్నప్పుడు కూడా సూట్ కేసు ఆఫర్ చేయబోతున్నారు. ఆ సూట్ కేసు ఆఫర్ చేసి ఖచ్చితంగా ఎవరిని తీసుకోకుండా చేసే ఛాన్సెస్ ఉంది అని అంట. బట్ ఏంటంటే సంజన గారు గన్ షాట్ గా ఆ సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చే ఛాన్సెస్ హైలీగా ఉంది. ఇది ఒక పాసిబిలిటీ. అండ్ 4th ప్లేస్ అంటే టాప్ 4 ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఒక బ్రీట్ కేస్ ఆఫర్ చేసే ఛాన్సెస్ ఉంది అనంట. సో ఈసారి బ్రీట్ కేస్ ఆఫర్ మీద ఖచ్చితంగా అమౌంట్ అనేది ఇవ్వకుండా, ఆ అమౌంట్ ని రివీల్ చేయకుండా, సో ఊహించిన దానికంటే దారుణంగా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఒక పెద్ద మెలిక ఉంది. ఏంటి అనంటే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే గజిబిజి గందరగోళం చేస్తున్నారు కదా, ఈసారి కూడా గజిబిజి గందరగోళం చేసే ఛాన్సెస్ ఉంది అనమాట. సో 4th ప్లేస్ లో ఒకవేళ బ్రీట్ కేస్ వస్తే, సో ఆ బ్రీట్ కేస్ లో 5 lakhs ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, అంతకంటే తక్కువ ఉండొచ్చు, అండ్ ఎంతైనా ఉండొచ్చు, అందులో ఉండకపోవచ్చు. ఇలాంటి మాటలు చెప్పి హోస్ట్ గారు గజిబిజి గందరగోళం సృష్టించే ఛాన్సెస్ హైలీగా ఉంది అనంట. ఇవన్నీ పాసిబిలిటీస్. అంటే బిగ్ బాస్ ఏదైతే చర్చలు జరుగుతాయో, బిగ్ బాస్ ప్లానింగ్ అంటే ఒక వే అనేది ప్రోగ్రామ్ డిజైన్ చేయాలనుకుంటున్నా, అలాంటి వాటిలలో కొంతమంది రేజ్ చేస్తున్న పాయింట్స్ అనమాట ఇవి, కొంతమంది మాట్లాడే పాయింట్స్. సో అలా కూడా పాసిబిలిటీ ఉందంట. 4th పొజిషన్ లో ఒకవేళ బ్రీట్ కేస్ ఆఫర్ చేస్తే, అంటే 5th లో ఒకవేళ మిస్ అయితే 4th కి వచ్చేసరికి దాని అమౌంట్ డబుల్ అవుతుందంటే ఏముండదు. మాక్సిమం 4th పొజిషన్ లో ఆఫర్ చేసినా కూడా ఆ 5 lakhs ఉంటది. అప్పుడు ఖచ్చితంగా ఎవరు తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో
డెమోన్ పవన్ కి ఛాన్స్ ఉంది, కానీ డెమోన్ పవన్ సూట్ కేసు తీసుకునే ఛాన్స్ ఉంది అని అంట. గుర్తుపెట్టుకోండి. బట్ మోస్ట్లీ ఒక 10 lakhs 15 lakhs వరకు వస్తే ఖచ్చితంగా తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఈసారి ఖచ్చితంగా అమౌంట్ ఎంత ఉంటుంది అనేది రివీల్ చేయబోతున్నారు. అంటే ఓపెన్ గా ఇంత అమౌంట్ ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా ఓపెన్ చేయబోతున్నారు. అలాగే ఎవరైతే స్టేజ్ మీద కంటెస్టెంట్ ఎక్స్ కంటెస్టెంట్స్ ఉంటారు, అంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరు ఉంటారు కాబట్టి వాళ్ళను కూడా అడిగే ఛాన్సెస్ ఉంది అని అంట. సో ఫోర్త్ ప్లేస్ లో వస్తే ఆడియన్స్ కాదు, బట్ డైరెక్ట్ గా ఎవరైతే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళను అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉందంట. అడిగి వాళ్ళ ఒపీనియన్ ప్రకారంగా మీరు తీసుకుంటారా లేదా అనేది వాళ్ళకి అందరికీ, అంటే నేను ఒకరిని తీసుకుంటున్నా అన్నప్పుడు వాళ్ళ జడ్జిమెంట్ అడగడం కాదు. సో తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఒకళ్ళ పాసిబిలిటీ ఉంటే తీసుకోవచ్చు అని ఇంట్స్ ఇచ్చే వాళ్ళు ఇచ్చేయచ్చు. సో అదొక పాసిబిలిటీ ఉంది. అలా అయితే ఖచ్చితంగా డెమోన్ పవన్ ఖచ్చితంగా బ్రీట్ కేస్ తీసుకునే ఛాన్సెస్ హైలీగా ఉంది. ఇది ఈ వీడియో చూసినాక డెమోన్ ఫ్యాన్స్ నన్ను వేసుకున్నా పర్లేదు, కానీ ఆ ఛాన్స్ ఉంది. ఎందుకోనంటే 10-15 lakhs ఖచ్చితంగా 15 lakhs వరకు వెళ్ళింది అమౌంట్ అయితే డెమోన్ పవన్ తీసుకోవడం ఉత్తమం. ఇది మీరు రాంగ్ మూవ్ అనుకుంటారా, అరే విన్నింగ్ ఏదైనా ఓడిపోతే అలాంటివి కాదు. ఆయనకు మనీ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ ఫాదర్ హెల్త్ కానీ తను సెటిల్ అవ్వడానికి కూడా ఎంతో కొంత అమౌంట్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ ఒక్క చిన్న లాజిక్ తోటి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి తప్పితే దాన్ని కూడా నెగిటివ్ గా పోర్ట్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో డెమోన్ పవన్ కి ఖచ్చితంగా బ్రీట్ కేస్ ఆఫర్ చేస్తే తీసుకుంటాడు. ఇది నాకు అనిపించింది మాత్రమే, నా అనాలిసిస్, అక్కడ జరుగుతున్న సినారియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అది అన్నమాట. డెమోన్ పవన్ కి వచ్చేసరికి డెమోన్ పవన్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ మారబోతుంది అని అంటే టాప్ 3 ఉంటే ఎవరుంటారన్నది మీకు ఆల్రెడీ క్లియర్ గా అర్థమైంది. టాప్ 3లో ఉన్నప్పుడు ఒక గోల్డెన్ బ్రీట్ కేస్ పంపించి, అది కూడా ఒక మంచి సెలబ్రిటీతో పంపించబోతున్నారు ఈసారి. ఖచ్చితంగా ఆ సెలబ్రిటీ ఖచ్చితంగా కన్విన్స్ చేసి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ డైరెక్ట్ గా 50-50 ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది. అంటే 50-50 అంటే 50-50 కాదురా స్వామి. 50 లక్షల్లో 25 లక్షలు ఆఫర్ చేయబోతున్నారు. థర్డ్ పొజిషన్ లో 25 lakhs బ్రీట్ కేస్ ఆఫర్ చేయబోతున్నారు. ఇక్కడ ఇమాన్యుయల్ తీసుకునే ఛాన్సెస్ చాలా లెస్. గుర్తుపెట్టుకోండి, ఇమాన్యుయల్ ఖచ్చితంగా లెస్. ఎందుకు అనంటే బ్రీట్ కేస్ విషయంలో ఎందుకు అనంటే ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ గెస్ చేసేది ఏంటి అనంటే తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళిద్దరినే రేస్ లో చూసుకుంటున్నారు. మిగతా వాళ్ళది రేస్ లో కనిపించట్లేదు. వాళ్ళే అంత కాన్ఫిడెంట్ గా లేరు. సో ఇక్కడ కళ్యాణ్ కి పెద్ద మైనస్ అయ్యే పాయింట్ అనమాట. ఇది ఒక్కటే పాయింట్ మైనస్ అవ్వబోతుంది. అది క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం. దాన్ని కూడా సైడ్ ట్రాక్ చేస్తున్నారు. బయట జరుగుతున్న సినారియో అంతా హౌస్ లో ఏం కనిపించదు. హౌస్ లో జరిగేది మనకు కనిపించేది, హౌస్ లో చేసేదంతా మనకు కనిపించేదంతా కొంతవరకే. సిచ్యువేషన్ చాలా ఉంటది. వెళ్ళొచ్చిన వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటది. మీరు బయట వచ్చి లైవ్ 24 గంటలు చూసింది ఒకలా ఉంటది. హౌస్ లో ఉన్న వాళ్ళు 24 గంటలు ఉన్న వాళ్ళ సిచ్యువేషన్, ఆ వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ థింకింగ్ అదంతా డిఫరెంట్ గా ఉంటది. అక్కడ జరిగేది ఒకటి, మనకు లైవ్ లో చూసే దాంట్లో కూడా మ్యానిపులేషన్ చేయొచ్చు. సో ఇక్కడ 50-50 ఆఫర్ చేసినప్పుడు నాకు తెలిసి ఇమాన్యుయల్ తీసుకోే ఛాన్స్ చాలా తక్కువ. బట్ ఇమాన్యుయల్ ఖచ్చితంగా బ్రీట్ కేస్ తీసుకోడు అనేది అయితే అందరూ గెస్ చేస్తున్నారు. బట్ 25 lakhs ఆఫర్ కానీ చేస్తే ఖచ్చితంగా తీసుకునే ఛాన్సెస్ ఈయనకు కూడా ఉంది. ఈ సీజన్ లో ఆల్మోస్ట్ ఒక తనుజాకి తప్ప మిగతా వాళ్ళందరూ బ్రీట్ కేస్ తీసుకోవడానికి ఏదో ఒక నెంబర్ దగ్గర ఖచ్చితంగా ఆగిపోవడానికి ఛాన్స్ హైలీగా ఉంది. ఈవెన్ సీజన్ 6 ఎలాగా జరిగిందో అలాగా ఏకంగా 40 lakhs ఆఫర్ చేస్తే తీసుకునే ఛాన్స్ ఎవరికైనా ఉందా? సో కళ్యాణ్ కి తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ జరిగేది ఏంటంటే బయట వాళ్ళ పేరెంట్స్ ని అడిగినప్పుడు గానీ అండ్ హౌస్ మేట్స్ ని అడిగినప్పుడు గానీ అక్కడ వాళ్ళు వద్దని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడేమో, కానీ లేదు డైరెక్ట్ గా 40 lakhs ఆఫర్ చేస్తే ఖచ్చితంగా కళ్యాణ్ తీసుకునే ఛాన్సెస్ హైలీగా ఉంది. ఎందుకనంటే 40 lakhs ఆఫర్ చేసినప్పుడు బయట హౌస్ మేట్స్ ని అడుగుతారు, వాళ్ళ పేరెంట్స్ ని అడుగుతారు, తీసుకోమంటారా లేదా అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు తీసుకోవద్దు అని చెప్పేసి. అలా అయితే ఓకే. బట్ అది కూడా ఆలోచించి బయట సిచ్యువేషన్ సినారియో ఏమీ తెలియకుండా క్లీన్ గా ఉన్నాడు కాబట్టి సో టెంప్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది 40 lakhs అయితే. సో ఇది సూట్ కేసుల విషయంలో జరుగుతున్న రచ్చ. ఈసారి 3 సూట్ కేసులు ఉంటాయి.
అండ్ రచ్చలేపబోతుంది ఆ సూట్ కేసుల లొల్లి. ఆ సూట్ కేసులు ఇచ్చిన రోజే అండ్ మీకు మాక్సిమం సాటర్డే రోజే ఒక సూట్ కేసు అనేది క్లియర్ చేయబోతున్నారు. సాటర్డే రోజు గెస్ట్లు వెళ్ళినప్పుడే కొంత వరకు మీకు అర్థమైపోతుంది సిచ్యువేషన్. సో అలా జరిగే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు రన్నర్ విషయం వచ్చేసరికి చూద్దాం. రన్నర్ విషయంలో పాసిబిలిటీ ఎవరికి ఉన్నాయి అని అంటే పుష్కలంగా అందరూ చెప్పినట్టుగానే తనుజ రన్నర్ అప్ అవుతుంది అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మీరు ఏదైతే ఓటింగ్ ఆర్డర్స్ చూస్తున్నారో, ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ చూస్తున్నారో, ప్రతి ఒక్కరు కూడా 0.5 డిఫరెన్సెస్ ఉంది, 0.4 డిఫరెన్సెస్ ఉంది తనుజాకి కళ్యాణ్కి అని చెప్తున్నారు. ఎవరైతే తోప్ రివ్యూయర్స్ అనుకుంటున్నారో వాళ్ళు కూడా సిచ్యువేషన్ ని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇది క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం. చాలా అంటే చాలా క్లారిటీగా ఆ ఇద్దరి మధ్యలో జరిగే సిచ్యువేషన్, ఆ కాంట్రవర్సీస్ అన్ని వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి బయట జరుగుతున్నాయి కూడా వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరైతే తోపు రివ్యూయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇటు వీళ్ళకి స్టాండ్ తీసుకోవట్లేదు, అటు వాళ్ళకి స్టాండ్ తీసుకోవట్లేదు, ఆ రేంజ్ లో నడుస్తుంది. సో ఇన్ని రోజులు కళ్యాణ్కి డబ్బా కొట్టి సడన్ గా తనుజకి డబ్బా కొట్టాలంటే కాని పని. ఎందుకంటే జెన్యునిటీ అనేది అక్కడ మిస్ అవుతుంది. అందుకే 0.5 అని ఏకంగా నెంబర్లతోటి పర్సంటేజ్లతోటి డైరెక్ట్ గా తమ్మునేలు పెడుతున్నారు. అది ఎవరి విషయం వాళ్ళది తప్పులేదు. అదే జరుగుతుంది సిచ్యువేషన్. ఆ కొంచెం క్లారిటీ అనేది వస్తే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో రన్నర్ అప్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంది, హైలీగా ఛాన్స్ ఉంది కళ్యాణ్కి. సో మైనర్ డిఫరెన్సెస్ ఉంది అని చెప్తున్నారు కదా, ఆ మైనర్ డిఫరెన్సెస్ కాస్త రేపు మార్నింగ్ వీడియో వస్తుంది, క్లోజింగ్ వీడియో చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో నాకు తెలిసినంత వరకు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఒకటి. ఇక్కడ తనుజ విన్నర్ అని చెప్పడానికి 1% తగ్గాల్సి వస్తుంది. ఎందుకు అనంటే బీబీ టీం లేడీస్ ని తెలుగులో ఇప్పటి వరకు లేడీ విన్నర్ ని చేయకూడదు అని శ్రీముఖి అప్పుడే జరిగిన సిచ్యువేషన్ ని అది కంటిన్యూషన్ నడుస్తూనే ఉంది. సో లేడీ విన్నర్ అవ్వకూడదని ఏదన్నా కాల్ తీసుకుంటే తప్ప తనుజాను ఆపడానికి ఇంకా ఛాన్సే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంత జరిగిన సిచ్యువేషన్ లో ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయేంత సిచ్యువేషన్ ఓటింగ్ అనేది జరగట్లేదు. సో ఆడియన్స్ చాలా క్లారిటీగా ఉన్నారు. మ్యానికులేషన్స్, క్యాలిక్యులేషన్స్ చేస్తానన్నా కూడా ఆ సిచ్యువేషన్ అనేది జరగట్లేదు, ఎటో సైడ్ వెళ్ళిపోతూ ఉంది. అది ఎవరు ఏం చేయలేని పరిస్థితిలో ఉంది అనమాట. ఆ కొంచెం ఆలోచించుకోవాలి. సో నా అభిప్రాయం ప్రకారంగా జరగబోతుంది రేపు, అంటే సండే రోజు జరగబోయేది ఇదే అనమాట. సో మీకేమనిపించింది? మీరు సూట్ కేసు ఎవరు తీసుకోవాలనుకుంటున్నారు? అది ఎంత అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నారు? విన్నర్ రన్నర్ గురించి వదిలేయండి, ఇది ఓన్లీ సూట్ కేసు గురించి ఆలోచించండి. ఎవరు తీసుకుంటే బెస్ట్ అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.